మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. ఈరోజు అద్భుతం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో 85 to 90% ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు 90% ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. మరి ఈరోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి. సీఎంని రోడ్డు ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అయ్యో హత్యల కేసులో, కబ్జాల కేసులో, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి, కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఈరోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు, ఎక్కడైనా శవరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు. ఎస్ కాదని చెప్పట్లేదే. మీరు ఎక్కడికి వెళ్తారని మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జెడ్+ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తూ ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సీఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కో వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు కాకి చొక్కా మీదన పడ్డం అంటే. ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు, మేమేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. కార్మూర్ నాగేశ్వరరావు, అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు.
బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11కి దిగారు. ఈరోజు మళ్ళీ నోటికి అద్దు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ, ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లోని ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరీగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి అని అడుగుతా ఉన్నా. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రబడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళని హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీసులు నా దగ్గరే మళ్ళా మీరు పనిచేయాలి అని దీర్ఘం. ఇవాళ ఎక్కడో హోంమంత్రి గారు మాట్లాడారండి, 1100 మందిని మొన్న డిప్లాయ్ చేశారంట. ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడారు చూశారు ఎవరు? అచ్చెన్నాయుడు గారు 500 మంది అయితే ఏం చేయడానికి వచ్చారండి, ఈ 1100 మంది ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాల. హోంమంత్రి గారు చెప్పాలి. 1100 మందిని జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళితే 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశారట. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే నిన్న ఏం జరిగింది? సరే, పోలీసు వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసమనండి, లేకపోతే మరొకటనండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది 11 మాసాల్లో రుజువైపోయింది, మీరు చూశారు. న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు. హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ, చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట.
సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఏం జరిగిందండి? మీరు ఒక చోట మేము అడిగాం, అది 9 కిలోమీటర్ల దూరం, అక్కడ మేము పర్మిషన్ ఇవ్వం, దగ్గరలో ఇస్తాం అన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ, వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు, హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ను ధ్వంసం చేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో, అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు కస్టడీ? నాకు ఏమి ఇచ్చారండి మీరు ప్రొటెక్షన్? ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ మధ్య, జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూ చేయారు. ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా. అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు, పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన, అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరు ఇచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం. అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది ఏదో పెద్ద సెక్యూరిటీనే. కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది. ఏంటిది? నాకు అర్థం. బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళు అయితే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే. తొక్కులాడుకోరా? దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టాకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకుంటాం. ఏదో కోర్టుకి వెళ్ళటమో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు. కానీ ఏమంటే నోటీస్ ఇవ్వలేదా ముందు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ Z+ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఏమంటుంది, ఎక్కడ ఒక మాట ఉందండి, భలే విచిత్రంగా ఉంది. ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట. రాప్తాడులో జరిగినటువంటి హత్య. ఆమె 11 మంది ఇచ్చావు సరే. ఆమంటది, ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఆమె అంటుంది, నాకే చాలా చిరాకు ఉంది.
పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందండి పాపం, ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను.